ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే కనుక, ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, ఇప్పటికే 2 సార్లు హెచ్చరించాను తల్లి, తిరిగి తిరిగి మళ్ళీ వచ్చి బురదలోనే పడుతున్నావు, జాగ్రత్త. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం అనేదే ఉండదు. ఇది గనక మళ్ళీ జరిగితే ఇదే నీకు ఆఖరి అవకాశం. చూసిన వెంటనే అదృష్టాన్ని దక్కించుకో అని చెప్పి ఏదో తెలియని సందేశం బాబాగారు ఈరోజు మన ముందుకైతే తీసుకొచ్చారండి. మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా గ్రహించాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వీడియోని చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. అసలు బాబాగారు ఈరోజు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే కనుక, ఒక్క తల్లి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా కూడా తిరిగి తిరిగి అదే బురదలో అడుగు పెడుతూ ఉన్నావు. ఒక్కసారి ఈ యొక్క విషయాన్ని నువ్వు విన్న తర్వాత, నిజమే బాబా మీరు చెప్పింది నిజమే, నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించండి బాబా అని చెప్పి అడుగుతావు కదా. అసలు నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు పూర్తిగా వినాలి. నేను ఇప్పుడు నీకు ఇస్తున్న ఈ ఆఖరి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. లేకుంటే నీకు నాకు ఎటువంటి సంబంధం అనేది ఉండదు. ఇక నీ ఇష్టానికే నేను వదిలేస్తున్నాను. జాగ్రత్తగా విని తెలుసుకో. ఎందుకంటే బాబాగారికి ఎంతో బాధ వస్తేనో, ఎంతో కోపం వస్తేనో మనకి ఇటువంటి హెచ్చరికలు అయితే పంపిస్తూ ఉంటారు. బాబాగారు 2 సార్లు ఈ విషయం గురించి మనల్ని హెచ్చరించారు. అయినప్పటికీ కూడాను తిరిగి నువ్వు అదే తప్పు చేస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో ఆ తప్పు జరగకూడదని చెప్పి బాబాగారు కోరుకుంటున్నారు. బాబాగారి యొక్క ఆశీర్వాదం అనేది నీ మీద ఇంకా ఉంది కాబట్టి ఈ యొక్క సందేశం నీ కంటపడింది అని చెప్పి నువ్వు భావించాలి. మరి సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యాన్ని నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా. అయితే ఇప్పుడు చెప్పే కథని పూర్తిగా చివరి వరకు విను. అప్పుడే నీకు బాగా అర్థమవుతుంది. ఒక ఊరిలో 2 స్నేహితులు ఉన్నారు. ఒక 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 అంటే 2 స్నేహితులకి కూడాను ఒకే వయసు అన్నమాట. దాదాపు 60 సంవత్సరాలు, ఒక 58 సంవత్సరాలు ఉంటాయి. ఈరోజు ఇద్దరూ కూడా వాకింగ్ చేయడానికి అని చెప్పి పొద్దున్న పూట ఒక పార్క్ వైపు వెళ్తూ ఉంటారు. అలా వాకింగ్ చేయడానికి పార్క్ వెళ్ళినప్పుడు ఆ వాకింగ్ చేసే కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ఒక బల్ల మీద కూర్చున్నారు. ఒక బల్ల మీద కూర్చొని వారిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే పక్కన బల్ల మీద నుంచి కొన్ని మాటలు అనేవి ఆ 2 స్నేహితులలో కూడా ఒక స్నేహితుని చెవిన పడతాయన్నమాట. అవి ఏం మాటలు అంటే కనుక, అరే నాకు 60 సంవత్సరాలు వచ్చేసాయి, నేను హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకున్నాను, అంతేకాకుండా నాకు ఉన్న ఈఎంఐలన్నీ కూడా పూర్తిగా కట్టేశాను, నాకు కొంత సేవింగ్స్ అనేవి కూడా దాచిపెట్టుకున్నాను, నా పిల్లలు కూడా మంచిగా చదువుకున్నారు, ఇవాల్టి రోజున వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు, నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా నేను చేసేసాను, నా బాధ్యతలన్నీ కూడా పూర్తిగా తీరిపోయాయిరా, ఇప్పుడు నేను సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, నాకున్న ఈ చివరి రోజులలో ఇంకా నాకు 62 ఏళ్ళు వచ్చేస్తాయి, ఇక నేను రిటైర్ అయిపోతున్నాను కదా, రిటైర్ అయిపోయినా కూడా నాకు ఎంతో కొంత అమౌంట్ అనేది నాకు వస్తుంది, అది పెట్టుకొని కూడా నేను సంతోషంగా గడపచ్చు అని చెప్పి ఈ మాటలైతే ఒక స్నేహితుడు దగ్గర చెప్తూ ఉంటే ఆ పక్క స్నేహితుడితోటి మాట్లాడుతూనే ఇవి చెవిన ఎక్కించుకుంటూ ఉన్నాడనమాట. ఇలా చెవిన ఎక్కించుకుంటున్న తర్వాత ఇద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ చెవిన పడ్డ మాటల గురించి ఆ స్నేహితుడు అయితే ఆలోచిస్తాడు. నిజమే కదా, నాకు కూడా ఇప్పుడు 58 సంవత్సరాలు వచ్చేసాయి, ఈ 58 సంవత్సరాలలో నా పిల్లల చదువులైతే పూర్తి చేయగలిగాను, కానీ వాళ్ళను విదేశాలకైతే పంపించలేకపోయాను, అంతేకాకుండా నాకు ఎటువంటి సేవింగ్స్ కూడా లేవు, నేను కూడా ఒక 2 సంవత్సరాలు అయితే రిటైర్ అయిపోతాను, నా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కూడా జరగలేదు,
ఇంకా చూస్తూ ఉంటే నేను ఉంటున్న ఈ ఇంటికి ఈ ఈఎంఐ కూడా కడుతూనే ఉన్నాను. ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా నేను ఈఎంఐ కట్టాల్సే ఉంది. నాకు ఇంకా డబ్బు సేవింగ్స్ అనేవి లేకపోవటం వల్ల నేను కష్టపడగా వచ్చిన ఆ అమౌంట్నే నేను ఈఎంఐ రూపంలో కడుతున్నాను. ఇక రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బు మొత్తం కూడా బ్యాంకుకి అయితే నేను కట్టేయాలి. ఇక నాకు ఎటువంటి సేవింగ్స్ అనేవి కూడా ఉండవు. నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక ఆలోచన అయితే ఇతను మొదలుపెట్టాడనమాట. అంటే భవిష్యత్తు మీద ఒక రకమైన భయం, ఆందోళన అనేవి అతనికి కలిగాయి. ఇక అలా మనసులో దిగులు ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ మనిషి సంతోషంగా ఉండటం అనేది మానేస్తాడు. ఎవరైనా పలకరించినా కూడా బాధగా పలకరించడం, నవ్వించినా కూడా నవ్వకపోవటం, ఎప్పుడూ కూడా అదే ఆలోచనలో ఉండిపోవటం, అంటే ఒక రకంగా మీకు అర్థమైనట్లుగా చెప్పాలంటే ఒక డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతారు. అతను అంటే బాగా మనశ్శాంతి లేకుండా మానసిక వ్యాధిలాగా దాన్ని తెచ్చుకొని బాధపడుతూ ఉంటారనమాట. ఇక ఇదంతా కూడా తన పక్కనే స్నేహితుడు ఒక నెల రోజుల నుంచి గమనిస్తున్నాడు. అరే ఏమైంది నీకు, ఇదివరకు అట్లాగా అంత యాక్టివ్గా ఉండడం లేదు, అంత సంతోషంగా నవ్వుతూ ఉండేవాడివి, ఇప్పుడు సడన్గా నీలో సంతోషం అంతా మాయమైపోయింది, ఎందుకు ఇంత బాధపడుతున్నావు? అరే కాదురా, నేను నిన్ను నెల నుంచి గమనిస్తున్నాను. నాకు తెలిసిన ఒక సైకియాలజిస్ట్ ఉన్నాడు, అతని దగ్గర తీసుకొని వెళ్తాను. నీకు ఏమైంది? మానసిక వ్యాధులను చూసే డాక్టర్ అనమాట. అతని దగ్గరికి తీసుకొని వెళ్తాను. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇతను రూమ్లోకి వెళ్తాడు. ఏంటైనా సమస్య అని చెప్పి అంటే, ఏం లేదండి, నేను బాగానే ఉన్నాను, నా ఫ్రెండే ఇలా తీసుకొచ్చాడు, గత నెల రోజుల నుంచి కొంచెం మనోవ్యాధి వేసినట్టు అనిపిస్తున్నాడు, సంతోషంగా అయితే లేడు, సరిగా నిద్ర కూడా పోవటం లేదు, కళ్ళు కూడా ఎర్రగా ఉంటున్నాయి అని చెప్పి అంటాడు. ఏంటి, నీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నాయా అని చెప్పి డాక్టర్ అడుగుతాడనమాట. అంటే కేసుని స్టడీ చేయాలి కదా అని అడుగుతాను. నీకు బీపీ ఉందా అంటే లేదు అని చెప్తాడు. అయితే మరి నీకు ఏంటి ప్రాబ్లము, నీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయా అంటే నాకు ఏమీ లేవు, ప్రస్తుతానికైతే ఏమీ లేవు డాక్టర్, నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్పి చెప్తాడు. సరే మరి ఇక నీ ప్రాబ్లం ఏంటి, రాత్రి బాగానే నిద్రపోతున్నావా అంటే, ఒక నెల రోజుల నుంచి సరిగా నిద్ర పట్టడం లేదండి, ఎందుకో తెలియటం లేదు. నేను గత నెల రోజుల క్రితం నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వాకింగ్ చేయడానికి అని చెప్పి పక్కన నా తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. వాళ్ళు ఫ్యూచర్ కోసం అన్నీ రెడీ చేసుకున్నారు. నేను నా పిల్లలకు పెళ్ళిళ్ళే చేయలేదు, నేను ఉంటున్న ఇంటికి ఈఎంఐలే ఇంకా కడుతూ ఉన్నాను, నాకంటూ సేవింగ్స్ కూడా లేవు, రేపు నా భవిష్యత్ ఏంటి అని నాకు భయంగా ఉంది అని చెప్పి అంటే, ఓకే నీ యొక్క సమస్య మొత్తం కూడా నాకు పూర్తిగా పోసగుచ్చినట్లు అర్థమైంది, నువ్వేం చేయొద్దు, ఇప్పుడు మీకు సెలవులు కూడా ఇచ్చారు అనుకుంటే, అయితే ఇచ్చారు కదా మీ ఆఫీస్కి, ఒక 10 రోజులు నువ్వు స్కూల్లో చదివావు కదా, ఆ స్కూల్ ఉన్న ఊరికి వెళ్ళు అంటే ఏంటి, ఈయన ఒకవేళ సరదాగా నా చిన్ననాటి స్నేహితులను కలవమనడానికి వెళ్ళమంటున్నాడా ఏంటి, అప్పుడైనా సంతోషంగా ఉంటానని అనుకుంటున్నారా ఏంటి డాక్టర్ గారు అని అనుకుంటారు. ఆసక్తిగా నీకు ఇప్పుడు సెలవులు ఉన్నాయి కాబట్టి నువ్వు చదివిన హై స్కూల్కి వెళ్ళి, నువ్వు ఫలానా సంవత్సరంలో చదివావు కదా, ఆ సంవత్సరం యొక్క అటెండెన్స్ రిజిస్టర్ తీసి ఆ రిజిస్టర్లో నీకు తెలిసిన వాళ్ళని, నీ ఫ్రెండ్స్ అందరినీ కూడాను, నీ తోటి విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒకసారి ఆరా తీసుకొని వచ్చి నాకు వచ్చి చెప్పు. ఒక 10 రోజులు సమయం అయితే ఉంది, 10 రోజుల్లో ఇది తెలుసుకునిరా, నీకు సెలవులు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, నీ స్కూల్ని నీ స్నేహితుల్ని కలిసినట్టు కూడా ఉంటుందని చెప్పి అనుకొని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్తారు. అతనికి వెళ్ళిపోమనే చెప్తారు. పైగా అంతకుముందు ఒక నెల ముందే తన భార్య యొక్క ఆ చిన్ననాటి 10వ తరగతి స్నేహితులందరూ కూడాను ఒక గ్రూప్ లాగా కలిసి ఒక పార్టీ లాగా చేసుకున్నారు. అతను గమనించాడన్నమాట. పోనీ మనం కూడా అలా చేసుకుందాము, కాస్త ఎంజాయ్ చేసినట్లు కూడా ఉంటుంది, వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ కూడా చూసినట్టు ఉంటుంది,
రిజిస్టర్ తీసుకొని తన తోటి స్నేహితులందరి దగ్గరికి కూడా వెళ్ళి వారి పేర్లన్నీ సేకరించి 80 మంది వరకు వస్తారు అని చెప్పి ఎంక్వైరీ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఎంక్వైరీలో తేలగా అందులో 15 మంది ఆల్రెడీ చనిపోయారని చెప్పి తెలిసింది. చాలా బాధగా అనిపించింది. అయ్యో, తనతో పాటు ఉన్న విద్యార్థులు తోటి వాళ్ళు కదా, నాతో పాటు అప్పుడు అలా ఉండేవాళ్ళు, ఇలా ఉండేవాళ్ళు, వీళ్ళు చనిపోయారా అని చెప్పి మనసుకు బాధగా అనిపించింది. ఇక మిగతా ఒక 20 మందికి అనారోగ్య సమస్యలు, కొంతమందికి క్యాన్సర్, మరికొంతమందికి టీబీ ఉండటం, మరికొంతమందికి బీపీలు, షుగర్లు ఉండటం, కొంతమందికి పక్షవాతం రావటం, తాగుడికి బానిసైపోవటం, ఇటువంటివన్నీ జరిగాయి. ఒక 20 మందికి మాత్రం, ఇక అందులో ఉన్న మిగతా 40 మందిలో ఒక 15 మందికి అసలు జీవితం పట్ల బాధ్యతే లేదు. తాగటం, తిరగటం, భార్య భర్త అంటూ బిడ్డలంటూ ఎవ్వరూ లేరు. సరిగ్గా ఫ్యామిలీనే చూసుకోకుండా ఉన్నారు. ఆ యొక్క ఫ్యామిలీ రోడ్డున పడటం, ఇవన్నీ చూసి ఒక రెస్పాన్సిబిలిటీస్ లేని ఆ యొక్క స్నేహితులందరినీ చూసి తమ విద్యార్థుల గురించి కూడా తెలుసుకుంటే, ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే కొంచెం బాగానే బెటర్మెంట్గానే ఉన్నారని ఇవన్నీ కూడా తెలుసుకొని కొంతమందిని కలిసి ఒక చిన్న పార్టీ లాగా చేసుకొని హెల్త్ బాగున్న వాళ్ళని కొంచెం పరామర్శించి, చనిపోయిన వాళ్ళని వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి కొంచెం ధైర్యాన్ని చెప్పి ఇలా చేసుకొని ఆ 10 రోజుల్లోని 11వ రోజు 12వ రోజు డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. డాక్టర్ గారు అడుగుతారు, ఏయ్యా కలిసావా, బాగానే ఉన్నారా, మీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అందరూ ఇప్పుడు అని. ఇతనికి ముందే అర్థమైపోయింది అసలు ఏం పర్పస్ మీద వెళ్ళమన్నారు. అలా ఎంక్వైరీ చేసినప్పుడు అందరినీ చూసేటప్పుడు కూడా ఆల్రెడీ తెలిసిపోయిందన్నమాట ఆయనకి. ఆ డాక్టర్ గారు ఈ ఉద్దేశం బట్టి నన్ను కలవమని అన్నారా మీరు అని చెప్పి అర్థమైంది. అవును డాక్టర్, అవునా అని అడిగితే, మీరు ఏ ఉద్దేశంతో అయితే నన్ను ఇవన్నీ తెలుసుకొని రమ్మన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. నిజానికి ఆ యొక్క స్నేహితులు చాలామంది, ఒక 20 మంది దాకా చనిపోయారు, కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ఇలా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. లైఫ్ మీద ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్నారు, రోడ్డున పడేశారు. కొంతమంది యావరేజ్గానే ఉన్నారు, కొంతమంది మంచిగా ఉన్నారు అని చెప్పి చెప్తారు. మరి ఇప్పుడు ఆ యొక్క మిగతా వారితో పోల్చుకుంటే నువ్వు బెటర్ పొజిషన్లోనే ఉన్నావు కదా అని చెప్పి డాక్టర్ అయితే చెప్తారనమాట. నేను చాలామంది ప్లేస్లో ఉన్నాను, నాకు ఏ హెల్త్ ప్రాబ్లము లేదు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఫ్యామిలీ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు, అంతేకాకుండా నా పిల్లల్ని కూడా, కాకపోతే నా అమెరికా అటు వెళ్ళలేదు కానీ నా పిల్లలు కూడా మంచిగా చదువుకొని జాబుల్లో అయితే సెటిల్ అయిపోయారు, నాకు వారితో పోల్చుకుంటే నా జీవితం బెటర్ అని చెప్పి నాకు అనిపించింది అని చెప్పి చెప్తాడు. నేను ఎవరితోనైనా పోల్చుకోమని ఆ పార్కులో ఉన్నప్పుడు నా దగ్గర సేవింగ్స్ లేవే, డబ్బు లేదే అని బాధపడ్డానో, అలాగే ఇప్పుడు నా ఫ్రెండ్తో పోల్చుకుంటే నా జీవితం నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది, నాకున్న ప్రాబ్లం అయితే తీరిపోయింది, నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. డాక్టర్ అన్ని చెప్పి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడితో కథ ముగుస్తుంది. బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక, తల్లి, ఇప్పుడు నువ్వు ఒక కథ విన్నావు, ఆ కథలో ఒక మనిషి బాధపడటానికి కారణాన్ని తెలుసుకున్నావు, సంతోషపడటానికి ఒక కారణాన్ని అయితే తెలుసుకున్నావు. బాధలో ఉన్నప్పుడు ఎవరితో పోల్చుకున్నావో, సంతోషంతో ఉన్నప్పుడు కూడా ఎవరితో పోల్చుకోవాలి. ఎప్పుడైనా కానీ నాకే బాధలు వస్తున్నాయి, నాకంటే పక్కవాడు ఎప్పుడూ కూడా బెటర్గా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, నాకంటే పక్కవాడు డబ్బు సంపాదిస్తున్నాడు, నాకంటే పక్కవాడు వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేశాడు, నాకంటే పక్కవాడి దగ్గర ఎక్కువ బంగారం ఉంది, నాకంటే పక్కవారు మంచి చీరలు, మంచి పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉంటున్నారు అని చెప్పి నువ్వు పోల్చుకుంటూ ఉంటే నీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేవు. నీ జీవితం ఎప్పుడూ కూడాను సంతోషంగా ఉండాలి అంటే ఇవన్నీ మర్చిపోవాలి. అసంతృప్తిగానే, బాధాకరంగానే ఉండిపోతూ ఉంటుంది. అలా కాకుండా నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని కనుక నువ్వు పోల్చుకున్నట్లయితే, నీతో పాటు ఉన్న వాళ్ళని కనుక నువ్వు పోల్చుకున్నట్లయితే నీ జీవితం సంతోషకరంగా, ఆనందకరంగా ఉంటుంది. ఇప్పుడు
ఒక మనిషిని మరొక మనిషితో పోల్చడమే ఒక పెద్ద తప్పు. ఒకవేళ పోల్చుకునే ఉద్దేశం కనుక ఉంటే కనుక, అలవాటు కనుక ఉంటే, ఆ పోలిక అనేది సమానమైన వాళ్ళతో పోల్చుకోవాలి. తక్కువ ఉన్న వాళ్ళతో కూడదు. ఎప్పుడూ కూడా ఎక్కువ ఉన్న వాళ్ళతోనే పోల్చుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోకూడదు. కానీ నువ్వు జీవితంలో అదే చేస్తున్నావు. నీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. వాళ్ళకి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. వాళ్ళ పిల్లలు అలా సెటిల్ అయ్యారు. వాళ్ళ భర్త అయితే మంచోడు, నా భర్త అయితే మంచోడు కాదు. వాళ్ళ భర్త మంచిగా పర్ఫెక్ట్‌గా ఫ్యామిలీని చూసుకోగలుగుతున్నాడు. నా భర్త ఏమో మద్యం తాగుతున్నాడు. నన్ను సరిగ్గా చూసుకోలేకపోవడంతో నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఇలా ఏదో ఒక విషయపరంగా మనుషుల పరంగానైనా కానీ, ఆస్తుల పరంగానైనా కానీ, నగల పరంగానైనా కానీ, ఇలా ఏదో ఒక రకంగా ఈ పోలిక అనేది మనిషిని బాధలో నెట్టేస్తూ ఉంటుంది. ఈ పోలిక అనేది మనిషికి మనశ్శాంతిని లేకుండా చేస్తుంది. ఈ పోలిక అనేది మనిషిని నిద్రపోనివ్వకుండా చేస్తుంది. చివరికి జబ్బు పడేలాగా కూడా చేస్తుంది. నీకంటే తక్కువ ఉన్న వాళ్ళతో నువ్వు ఎప్పుడైతే పోల్చుకుంటావో, హమ్మయ్య! వీరి మీద నేను పర్వాలేదు కదా! భగవంతుడు నాకు వారికి అది ఇవ్వలేదు, నాకు ఇది ఇచ్చాడు కదా! నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్పి నిజంగా నువ్వు ఆనందపడిపోతావు. ఇలా మనిషి బాధపడాలన్నా తన చేతిలోనే ఉంది. సంతోషపడాలన్నా కూడా తన చేతిలోనే ఉంటుంది. ఇవన్నీ ఆలోచించటం మానేసి ఇక నుంచి బాబాగారు చెప్పినట్టు ప్రతీదీ నువ్వెలాగుండాలి, ఏంటి అని కథ రూపంలో ఎలా అయితే బాబాగారు తెలియజేశారో అవన్నీ కూడా నువ్వు అలాగే ఉండు. అప్పుడే నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి నీకంటూ ఒక మంచి స్థాయిని నువ్వు తెచ్చుకోగలుగుతావు. ఇదే నేను నీకు ఇస్తున్న చివరి అవకాశం, ఆఖరి అవకాశం. ఈ అవకాశాన్ని అందుకొని అదృష్టాన్ని దక్కించుకుంటావో లేక ఆ బురదలో పడే దరిద్రంలోనే కొట్టుకుంటూ ఉంటావో నీ ఇష్టం అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.